హాయ్ గైస్ హ్యాంగింగ్స్ రెడీ చేసేద్దామా. ఫస్ట్ పీస్ ఏమో 3 ఇంచెస్ తీసుకున్నాను, 4 సైడ్స్ 3 ఇంచెస్ అనమాట. సెకండ్ పీస్ ఏమో 4 ఇంచెస్ తీసుకున్నాను, 4 సైడ్స్ 4 ఇంచెస్. ఈ విధంగా అయితే 2 వైట్ పీసెస్ అయితే తీసుకున్నాను. థర్డ్ పీస్ వచ్చేపాటికి ఈ బ్లూ కలర్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి 3.5 ఇంచెస్ అనమాట. 4 ఈ విధంగా 4 సైడ్స్ 3.5 ఇంచెస్ తీసేసుకొని 1 బై 1 ఈ విధంగా అయితే నేనైతే ఫోల్డ్ చేస్తున్నాను. మిడిల్లో అయితే నేను బ్లూ పెడుతున్నా. ఎండింగ్ ఏమో ఈ విధంగా వైట్ అయితే పెట్టేసి సైడ్స్ అయితే 1 బై 1 ఈ విధంగా అన్నమాట. సన్నగా చివరి ఎడ్జెస్ దగ్గర ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అయితే మనం చేసేసుకోవాలి. ఓకేనా? ఇలా 2 ఫోల్డ్ చేసాం కదా! పక్కది కూడా ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసి పక్కన ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా అయితే మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. సెక్యూర్ అవుతుంది. నేనైతే ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. ఇలా స్టిచ్ వేసేసిన తర్వాత పక్క సైడ్ ఉంటుంది చూసారా? అది కూడా సేమ్ అనమాట. దీనిలాగే 1 బై 1 ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఈ పక్క సైడ్ మాత్రం కొంచెం చూసుకొని చేసుకోవాలి. ఈ విధంగా 1 బై 1 సెకండ్ లేయర్ లోపలికి రావడం కోసం నేను ఈ విధంగా అయితే ఫోల్డ్ చేస్తున్నా. ఈ సెకండ్ పీస్ కొంచెం జాగ్రత్తగా చేసుకోండి. ఈ విధంగా అయితే సైడ్ నుంచి ఫోల్డింగ్ అయితే చేసేసుకొని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత నేను ముందుగా ఒక డోరీ అయితే బ్యాక్ సైడ్ ఒక థ్రెడ్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నా. దాన్నయితే మనం ఇప్పుడు ఈ రెడీ చేసిన పార్ట్ ఉంది చూసారా? దానికి ఈ విధంగా అయితే మనం మిడిల్‌లో అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకొని ఒక ఫోల్డ్ చేసిన తర్వాత ఈ చివర ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఓకేనా? చివరికి వేసుకోవాలి. ఓకేనా? ఈ విధంగా ఇంకొక స్టిచ్ అయితే నేను వేసేసాను. ఇలా వేసేసిన తర్వాత పక్కనున్న దారాలేమైనా ఉంటే మీరు కూడా కట్ చేసేసుకోండి. నేనైతే ఎండ్‌లో ఉన్నది కట్ చేస్తున్నాలే. ఇలా కట్ చేసి ఇంకా ఓపెన్ చేసేసేయడమే. ఇంకొక డబుల్ స్టిచ్ వేసుకోండి. నేను సింగిల్ స్టిచ్ మాత్రమే వేశాను. జస్ట్ శాంపిల్ కోసం అనమాట. ఈ విధంగా నేను స్టిచ్ వేసేసిన తర్వాత మొత్తం ఓపెనింగ్ అయితే చేసేస్తున్నా. ఓకేనా? ఇలా ఓపెన్ చేస్తే మనకి మిడిల్‌లో అయితే బ్లూ వస్తుంది. చివర వైట్ వస్తుంది. హ్యాంగింగ్ అయితే రెడీ అయిపోయింది. ఎలా ఉంది? థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.